అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అయిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు స్థానికల ఎన్నికల కంటే ముందే మెజార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారు. ఈ మేరకు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఈ క్రమంలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వారితో భేటీ అయ్యారు. ఈ మేరకు ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన గులాబీ బాస్ వారితో చర్చించారు. పోచారం లాంటి వారు పార్టీని మారడాన్ని ఏమాత్రం పట్టించుకోవద్దని వారికి కేసీఆర్ సూచించారు. కొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదంటూ కామెంట్స్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇలాంటివి చాలా జరిగినా తమ ఎమ్మెల్యేలు ఏమాత్రం తొణకలేదని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు ఘోరాల సంఖ్య విపరీతంగా పెరిగిందని, శాంతి భద్రతలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని, అప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్య నాయకులను తరచూ కలుస్తానంటూ కేసీఆర్ తెలిపారు.